అందరికీ నమస్కారం. ప్రణవవాహిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆషాఢ ఏకాదశి, తొలి ఏకాదశి, దేవశేణి ఏకాదశి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే పవిత్రమైన ఈ ఏకాదశి నుండి చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. చాతుర్మాస్యం అంటే ఉపవాసం, తొలి ఏకాదశి, తులసి పూజ మాత్రమే తెలుసు. కానీ మన సనాతన సాంప్రదాయంలో చాతుర్మాస్యం అంటే కేవలం 4 నెలల కాలం కాదు, మనల్ని మనం మార్చుకునే 4 నెలల ఆధ్యాత్మిక సాధనా కాలం. ఈ 4 నెలలు మన మాటలు మారాలి, మన ఆలోచన మారాలి, మన అలవాట్లు మారాలి, మన జీవన విధానం మారాలి, భక్తి పెరగాలి, దానగుణం పెరగాలి, సేవాభావం పెరగాలి, దైవ స్మరణ పెరగాలి. అందుకే చాతుర్మాస్యాల్లో మన పెద్దలు ఎన్నో విశిష్టమైన వ్రతాలు ఆచరించేవారు. వాటిలో కొన్ని ఇప్పుడు మరుగున పడిపోయాయి. పెద్ద పెద్ద యజ్ఞాలు, మహాఖర్చులు చేయక్కర్లేదు. రోజు చిన్న చిన్న నియమాలను భక్తితో ఆచరిస్తే అది మోక్షానికి దారి చూపుతుంది. దీన్నే మన పెద్దలు సూక్ష్మంలో మోక్షం అన్నారు. చాతుర్మాసంలో అలా మోక్షాన్ని ప్రసాదించే విశిష్టమైన వ్రతాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అరుదైన వ్రతాల్లో ఒకటి భూమి ఆకాశ పూజ వ్రతం. ఈ 4 నెలలు ప్రతిరోజు తులసి కోట ముందు భూమిని గోమయంతో అలికి, గోమయం అందుబాటులో లేకపోతే పసుపు నీటితో శుద్ధి చేయాలి. అంతేగాని కృత్రిమమైన కెమికల్స్ వాడిన పదార్థాలతోని అలకకూడదు. శుద్ధి చేసి అష్టదళ పద్మం, శంకు, చక్రం, సూర్యచంద్రులు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి పాదాలు, నక్షత్రాలు చిహ్నాలుగా వేయాలి. భూమిని తల్లిగా భావించి, ఆకాశాన్ని తండ్రిగా భావించి పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు వేసి ప్రతిరోజు పూజ చేయాలి. చివరి రోజు భూమాత స్వరూపంగా తల్లిని, మన అమ్మని, ఆకాశ స్వరూపంగా తండ్రిని, నాన్నగారికి పాదపూజ చేసి ప్రదక్షిణ నమస్కారం చేసి శక్తి కొలది వస్త్రదానం చేయాలి. ఈ మహోన్నత సాంప్రదాయం ఎంతో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. చాతుర్మాస వ్రతాల్లో మరో విశిష్టమైన ఆచారం నిత్య తులసి పూజ. ఈ 4 నెలలు భక్తి శ్రద్ధలతో తులసీమాత పూజ చేయాలి. తులసి కోటను శుభ్రపరిచి పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులతో అలంకరించి భక్తితో దీపం వెలిగించి నమస్కరించాలి. ఈ వ్రత ఉద్యాపనగా ఒక కన్య పిల్లను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించాలి. ఆ చిన్నారికి శక్తి మేరకు వస్త్రాలు, ఆభరణాలు లేదా ఆమెకు ఉపయోగపడే వస్త్రాలు ఇవ్వాలి, పొందాలి. మరో వ్రతం తులసి ప్రదక్షిణ వ్రతం. రోజు పూజ చేసిన అనంతరం కనీసం 33 ప్రదక్షిణలు తులసి చుట్టూ అంటే కోట చుట్టూ చేయాలి. లేదా చిన్న కుండీలో తులసి మొక్కను పీటపై ఉంచి ప్రదక్షిణలు చేయాలి. కానీ ఒక్క విషయం, ప్రదక్షిణ మధ్య భాగం ఆవు పడుకుంటే ఎంత స్థలం ఆక్రమిస్తుందో అంత స్థలాన్ని వదిలి ఒక పరిధి గీసుకొని 33 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణ మోకాళ్ళపై పడుకొని ఆడవారు, మగవారైతే సాష్టాంగ నమస్కారం 33 సార్లు చేయాలి. చేయలేని వారు మొదట చివర నమస్కారం చేయవచ్చు. ఇలా చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందుతారు. మరో వ్రతం 2 హుండీల వ్రతం. మన ఇంట్లో పూజ గదిలో 2 చిన్న పాత్రలు లేదా చెంబులు తీసుకొని శుభ్రమైన వస్త్రం కట్టి హుండీలుగా సిద్ధం చేసుకోవాలి. ఒక హుండీని మన గురువు గారికి సమర్పించే హుండీగా, మరొకటి మన ఇంటి ఇలవేలుపు దేవతకు సమర్పించే హుండీగా భావించి ఈ చాతుర్మాస్యం ప్రతిరోజు శక్తి కొలది 2 హుండీల్లో ఎంత వీలైతే అంత, ఒకరోజు ₹1, రెండో రోజు ₹2, ₹10, ఏ రోజు ఎలా ఉంటే అలా వేస్తూ చాతుర్మాస్యం తర్వాత ఆ మొదటి హుండీ గురువుగారికి, రెండవ హుండీ కులదైవానికి సమర్పించాలి. ప్రతిరోజు మనకు ఉన్న దాంట్లో దానం చేయాలనే కాదు, కొద్ది కొద్ది కూడబెట్టి గురువును, దైవాన్ని స్మరించడం ఈ వ్రతంలోని గొప్పతనం. ఇంకొక వ్రతం పిడికెడు బియ్యం వ్రతం. మన సనాతన ధర్మంలో అతిథికి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టిన తర్వాతనే మనం భోజనం చేయాలి.
కానీ ఆ అవకాశం ప్రతిరోజు మనకు దొరకకపోవచ్చు, కుదరకపోవచ్చు. అయితే అందుకే ఈ 4 నెలల సమయంలో ప్రతిరోజు మనం వంట చేసుకునేటప్పుడు, బియ్యం తీసుకునేటప్పుడు ఒక పిడికెడు బియ్యాన్ని పక్కన పెట్టాలి. ఆ బియ్యాన్ని పక్కన పెడుతున్నప్పుడు ఒకరికి అన్నాన్ని సమర్పిస్తున్న భావనతో కృష్ణార్పణం అని మనస్ఫూర్తిగా సంకల్పం చేయాలి. ఇలా ప్రతిరోజు బియ్యం జమ చేసి ద్వాదశి రోజున బ్రాహ్మణునికి లేదా అన్నదానం జరిగే దేవాలయంలోనైనా దానం చేయాలి. ఇలా 4 నెలలు చేయాలి. ఈ వ్రతం వల్ల ప్రతిరోజు ఒకరికి అన్నదానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఈ వ్రతాలు చూస్తుంటే మన పెద్దలు అద్భుతమైన విలువలను వ్రతాల రూపంలో మన జీవితానికి ఎంత చక్కగా నేర్పించారో అనిపిస్తుంది. మరో వ్రతం వామన సేవా వ్రతం. ఈ వ్రతం 4 నెలల్లో వచ్చే ద్వాదశి రోజుల్లో చేయాలి. ఒక తెల్లని కండువా లేదా వస్త్రంలో కొన్ని అటుకులు, బెల్లం, చిన్ని కృష్ణుని చిన్న విగ్రహం, శక్తి మేరకు దక్షిణ అందులో వేసి మూటగా కట్టాలి. ఒక బ్రహ్మచారి బ్రాహ్మణ బాలునికి వామన స్వరూపంగా ఇంటికి పిలిచి పాదపూజ చేసి తాంబూలమిచ్చి ఆ మూటను భక్తితో సమర్పించాలి. ఇలా ఇచ్చి చాతుర్మాస్యం పూర్తయిన తర్వాత ఉద్యాపన రోజున విద్యార్థులకు, చదువుకునే పిల్లలకు పెన్నులు, పుస్తకాలు, చదువుకు సంబంధించిన వస్తువులు దానంగా ఇవ్వాలి. విద్యాదానం అత్యున్నత దానాలతో ఒకటి అనే భావనను ఆచరణలో చూపించడమే ఈ వ్రతం. మరో వ్రతం గోసేవా వ్రతం. సనాతన ధర్మంలో గోమాతను సకల దేవతల స్వరూపంగా భావిస్తాం. అందుకే చాతుర్మాస్యాల్లో గోమాతకు 1,00,000 శనగలు సమర్పిస్తారు. అంటే ఈ వ్రతంలో ఒకేసారి 1,00,000 శనగలు తినిపించడం కాదు, రోజు పిడికెడు శనగలు నానబెట్టి ఆవుకు పెట్టాలి. ఇలా రోజు గోపూజ చేయాలి. చాతుర్మాస్యం ముగిసే నాటికి మొత్తం 1,00,000 శనగలు సమర్పించినట్లు సంకల్పం నెరవేరుతుంది. ఈ వ్రతం వల్ల 3,000,000 దేవతల అనుగ్రహం, గురుగ్రహ కటాక్షం, నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. మరో వ్రతం సుహాసిని స్త్రీకి, ముత్తైదుకి పసుపు, కుంకుమ, పూలు ఇవ్వడం. సుహాసిని పూజా వ్రతం. ద్వాదశి లేదా పౌర్ణిమల రోజున చాటల వాయనం ఇవ్వడం ఎంతో మంచిది. దీన్నే మొంటల వాయనం అని కూడా అంటారు. చాతుర్మాస గ్రంథ పారాయణ వ్రతం. చాతుర్మాస్య ప్రారంభంలో ఇష్టమైన గ్రంథాన్ని పారాయణ చేస్తాను, ఈ మహాగ్రంథాన్ని ఈ 4 నెలల్లో పూర్తి చేస్తాను అనే సంకల్పం చేయాలి, పూర్తి చేయాలి. అది భాగవతం కావచ్చు, భగవద్గీత, శ్రీదేవి భాగవతం, ఇలా మనకిష్టం వచ్చిన పారాయణ వ్రతం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, భక్తి మరింత పెరుగుతుంది, ధర్మ రహస్యాలు తెలుస్తాయి. నిత్య భగవన్నామం, నిత్య గ్రంథ పారాయణం, నిత్య సత్సంగం, నిత్య దైవ పూజ కార్యక్రమాలు, ఇవే చాతుర్మాస్యానికి నిజమైన అలంకారాలు. చాతుర్మాస్యంలో ఆచరించే మరో వ్రతం మౌనవ్రతం. సాధకులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. మౌనవ్రతం అంటే మన మాటలను నియంత్రించడం, మనస్సును భగవంతునిపై మళ్లించడం దీని అసలు ఉద్దేశం. ఈ వ్రతాన్ని 4 నెలలు చేస్తారు. కొందరు భోజనం చేస్తున్నంతసేపు మౌనవ్రతాన్ని ఆచరిస్తారు. భోజనాన్ని ప్రసాదంగా దైవస్మరణతో, కృతజ్ఞతతో స్వీకరిస్తారు. మౌనవ్రతంతో పాటు మాటల నియంత్రణ పెరుగుతుంది, మనస్సు ఏకాగ్రత పొందుతుంది, దైవ చింతన సహజంగా పెరుగుతుంది, కోపం, ఆవేశం, అనవసరమైన వాగ్వివాదాలు తగ్గుతాయి. మరో వ్రతం ఏకాంత సేవ, లాలి వ్రతం. రోజు రాత్రి సమయంలో దేవునికి లాలి పాడి ఏకాంత సేవ చేయడం. నీళ్లు, పాలు, ఏదైనా పండు, తాంబూలాలు నైవేద్యంగా పెట్టి లాలి పాడడం ఎంత మధురమైన భావన. భగవంతుణ్ణి నిద్రపుచ్చటం భక్తిలో అత్యున్నతమైన వాత్సల్య భక్తి. మన భక్తి ప్రేమగా మారే సమయమిదే. ఈ వ్రత ఉద్యాపనగా శక్తి కొలది ఎవరికైనా అవసరమున్న వాళ్ళకి ఊయల కొనివ్వాలి, లేదా దేవాలయాల్లో జరిగే ఏకాంత సేవ, ఊయల సేవల్లో పాల్గొనాలి. చాతుర్మాస్య ప్రారంభమైన రోజు ఒక సంకల్పం చేయాలి. ఈ 4 నెలల పాటు ప్రతిరోజు నేను ఒకే శ్లోకాన్ని 11 సార్లు భక్తితో పారాయణం చేస్తాను అని. ఆ శ్లోకం ఇష్టదైవానికి సంబంధించిన ఏ పవిత్ర శ్లోకమైనా కావచ్చు. ఇందులో ముఖ్యమైనది నియమం. ఒక రోజు చేసి మరో రోజు మానేయడం కాదు. 4 నెలలు ప్రతిరోజు అదే శ్లోకాన్ని 11 సార్లు భక్తితో పారాయణం చేయాలి. రోజు కొంత సమయమే కానీ పెద్ద మొత్తంలో జపం చేసిన ఫలితం లభిస్తుంది.
ఈ వీడియోలో చాతుర్మాస్యంలో ఆచరించే భూమి ఆకాశ పూజ, తులసి నిత్య పూజ, 2 హుండీల వ్రతం, పిడికెడు బియ్యం వ్రతం, వామన సేవ, సుహాసిని పూజ, శ్లోక పారాయణం, గ్రంథ పారాయణం, మౌన వ్రతం, ఏకాంత సేవా వ్రతం గురించి తెలుసుకున్నారు కదా. వీటిలో మన శక్తికి తగ్గట్టు ఏ వ్రతాన్నైనా ఆచరిద్దాం, తరిద్దాం. వ్రతం అంటే భయం కాదు, భక్తి. దానం అంటే గొప్పనైనది ఇవ్వాలని కాదు, మన మనస్సును అర్పణ చేయడం. పూజ అంటే కేవలం పూలు కాదు, ప్రేమతో చేసే సమర్పణ. ఈ చాతుర్మాస్యంలో ఒక మంచి సంకల్పం చేద్దాం. మన ఇళ్లల్లో భక్తి దీపం వెలిగిద్దాం. మన మనసులో మంచితనాన్ని పెంచుదాం. ఆ దేవదేవుని అనుగ్రహం మనందరిపై ఉండాలని మనసారా కోరుతూ మరికొన్ని సాంప్రదాయ వ్రతాలు మరో వీడియోలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. హరే శ్రీనివాస. జై శ్రీరామ్. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి మరి.